రోజుల్లో ఏదైనా గుడికెళ్ళినా, ఎక్కడైనా జాతరలకెళ్ళినా మనకు ముఖ్యంగా కనిపించేది సాధువులు. అసలు వీళ్ళు సాధువులు ఎట్లయితారు? ఒళ్ళంతా బూడిద పూసుకుంటేనే సాధువులా? లేకపోతే గంజాయి తాగితే సాధువులా? ఇట్లాంటి డౌట్స్ మనకు చాలా ఉంటాయి. అవన్నీ నేను ఈ రోజు క్లియర్ చేస్తా. నేను మాట్లాడిన ఒక సాధువుని అసలు ఏంది డిస్కషన్ అంతా చేసి మీ దగ్గరికి ఈ విషయాలను తీసుకొచ్చిన. ఇవి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. సాధువు అవ్వాలంటే చాలా పెద్ద కఠిన దీక్ష చేయాలి. అవును, అదొక కఠిన దీక్ష. సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. అవును, నాగసాధువుగా మారడం అంటే సులభమైన విషయం కానే కాదు. దానికి ఎంతో కృషి, అంకిత భావం అవసరం. గురువులకు చాలా ఏళ్ళు సేవ చేయాలి. ఆ గురువుల మన్ననాలు పొందాలి. అప్పుడే, అవును, అప్పుడు మాత్రమే ఎవరైనా దీక్ష స్వీకరించి నాగసాధువు అవుతారు. కానీ అది మాత్రమే సరిపోదు, అక్కడితో అయిపోదు. దీక్ష స్వీకరించిన తర్వాత కఠినమైన తపస్సు చేయాలి. ఆ మార్గాన్నే నేను అనుసరించాను అని బప్పా మండల్ చెప్తున్నారు. 32 ఏళ్ల బప్పా మండల్ పశ్చిమ బెంగాల్లోని అల్విదాపూర్కి చెందిన వ్యక్తి. ఈ నెల 26న కుంభమేళాలో రెండో రాజస్థానం తర్వాత నాగసాధువుగా మారేందుకు ఆయన దీక్షను తీసుకున్నారు. దీక్ష తీసుకున్న తర్వాత ఈయన పేరు మారుతుంది. ఇతని కుటుంబంలో ఇతనొక్కడే కాదు, తన తండ్రి కూడా ఒక సాధువే. అయితే తనపై తన తండ్రి ప్రభావం ఏమీ లేదు అంటున్నాడు బప్పా. తనంతట తానుగా ఈ దీక్ష తీసుకున్నాను అని అంటున్నాడు. సాధారణంగా నాగసాధువులు నుదుటిపై గంధపు బొట్టు, ఒంటికి బూడిద పూసుకొని, కాళ్లకు ఇనుప కడియాలు, మెడలో బంతిపూల దండ, చేతిలో డమరుకం లేదా శంఖం చేతబూని కనిపిస్తారు. వీరికి అతి ప్రియతమైనది గంజాయి. గంజాయి కోసం చిలిం అంటే నిప్పుల కుండ చేతిలో ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో నాగసాధువుగా పిలిచే ఈ వ్యక్తులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. కుంభమేళ సమయంలో భారీగా కనిపించే ఈ నాగసాధువులు ఆ తర్వాత ఎందుకు కనిపించరు? అసలు ఈ నాగసాధువులు ఎవరు? నగ్నంగా ఎందుకుంటారు? ఎక్కడి నుండి వస్తారు? అయితే వీరంతా హిమాలయాల్లో ఉంటారని చాలా మంది చెప్తారు. సాధారణంగా నాగసాధువుల జీవన విధానం, దీక్షా ప్రక్రియ ఉండే ప్రదేశం, తీసుకునే ఆహారం, వివిధ విషయాలు బయటకు చెప్పరు. అదంతా మా అంతర్గత విషయం అంటారు. ఎవరైనా ఖచ్చితంగా అనుకునే ప్రయత్నం చేస్తే వారిని భంగపాటు తప్పదు అంటున్నారు నాగసాధువులు. నాగసాధువుల గురించి ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం తీసుకుంటారు అనే విషయాలు చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. వారి జీవన విధానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. దీక్షా ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు బప్పా మండల్తో పాటు ప్రయాగ్రాజ్లో చాలా మంది నాగసాధువులు ఉంటారు. వాళ్ళతో చాలా మంది రిపోర్టర్స్ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ వివరాలన్నీ బయటికి చెప్పేందుకు చాలా మంది నాగసాధువులు ఇష్టపడలేదు. అది అంతర్గత విషయం అని అన్నారు. కొందరు కొంత సమాచారం మాత్రమే అందించారు, పూర్తిగా ఏమీ చెప్పలేదు. ఇలాంటి చాలా నాగసాధువుల విషయాలను చాలా మంది రిపోర్టర్స్ ప్రయాగ్రాజ్ వెళ్ళి తెలుసుకున్నారు. వాళ్ళు పంపిన సమాచారమే ఇది. ఇంకా మీకేమన్నా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాయ్ బాయ్.